చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని మరోసారి తేటతెల్లమయ్యింది. వాళ్ళ పార్టీలోనూ వారే మహిళలు, ఇతర పార్టీల్లో ఉన్నవారు మహిళలు కాదని భావిస్తున్నారేమో. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్తల వరకు మహిళలపై ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో గత 13 నెలల కాలం చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు చాలా వేదికలపై మహిళలను ఉద్దేశించి ఊకదంపుడు ప్రసంగాలు చేయడం చూశాం. మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు, ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తాం, అలాగే మహిళలను ఎవరైనా కించపరిచి మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ గొప్పగా ప్రసంగాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు చేసిన ప్రసంగాలు కానీ, హామీలు, తాట తీస్తాం, తొక్క తీస్తాం, తోలు తీస్తాం అనేది ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటూ ప్రజలు నిలదీస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మహిళా వినోద డ్రైవర్ శ్రీనివాసును హత్య చేసి కాలువలో పడేయడం, ఆ కేసును తమిళనాడు పోలీసులు వెలికితీసి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయడం, వెరసి దంపతులిద్దరిని అరెస్టు చేసి రోజులు గడుస్తున్నా దానిపై పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న చంద్రబాబు కానీ ఇంతవరకు నోరు మెదకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ కుర్ర చేష్టలు చేస్తే లోకేష్ అయినా మాట్లాడి ఉంటే బాగుంటేదే కదా అంటూ మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం చుట్టుపక్కల ప్రజలలో కంటతడి పెట్టిస్తుంది. ఇక టీడీపీలో బూతులు మాట్లాడే నాయకులు క్రమేపా పెరుగుతూ ఉన్నారు. టీడీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి రోజాపై పచ్చి బూతులు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ అని కూడా చూడకుండా 2000కు ఏదైనా చేసేస్తారు అని మాట్లాడడం వల్ల ఎమ్మెల్యే సంస్కరణ ఏంటో ప్రజలకు అర్థమయ్యింది. ఓహో, ఇలాంటి ఎమ్మెల్యేకి మనం ఓటేసి గెలిపించామా అంటూ అక్కడ ప్రజలు పెదవిరుస్తున్నారు. రోజాపై చేసిన వ్యాఖ్యలపై ఇటు వైఎస్ఆర్సీపీలోనూ అటు ప్రజల్లోనూ మద్దతు రావడమే కాకుండా గాలి ప్రకాష్పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఎవరైనా ముందుగా వాళ్ళ ఇళ్లల్లోని అమ్మనో, అక్కనో, భార్యనో, చెల్లినో గుర్తు చేసుకొని మాట్లాడి ఉంటే బాగుండిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళను గౌరవించని వాడు ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు? వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీలోని నాయకులకు బూతు పురాణం బాగా మైండ్లోకి ఎక్కినట్టుగా ఉంది. దాన్ని దించడం చంద్రబాబు వల్ల కూడా కాదు. అయితే ప్రభుత్వం మారితే మాత్రం ఇలాంటి నోటి దోలగాలికి శాశ్వతంగా నోర్లు మూతపడడం ఖాయమన్న వాదనలైతే బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి నోటు దూరతగాళ్ళు టీడీపీలో చాలామంది ఉన్నారు. వారిని అదుపు చేయకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు భవిష్యత్తులో ఇంతకు ఇంత అనుభవిస్తారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.